హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇదిగోండి, ఈరోజు అయితే సండే కదా, బిర్యానీ చేస్తున్నాము. బాస్మతి బియ్యం. ఇవాళ నాన్నకి అందరికి భోజనాలు ఉన్నాయి. సరే ఇంట్లోకి ఏం చెప్పేసి 1 కేజీ తెప్పించేసి చేస్తున్నాను అనమాట పిల్లలకి. ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటున్నాను. బిర్యానీ చేద్దాం. ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము, అన్నీ రెడీ చేసుకున్నాను. ఇవ్వండి, గోంగూర ఉడుకుతుంది. బిర్యానీలోకి మొత్తం మసాలాలు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అందులోకి నేను స్నానం చేసే లోపలే గోంగూర ఉడికిద్దని చెప్పేసి, గోంగూర లేట్ అయింది కదా ఇంకా పెట్టేళ్ళాను, కానీ అవ్వలేదు. ఇంక ఉడకలేదు, ఇంకా అయిపోతుంది. అందులో మన పొయ్యి మీద పెట్టేసుకున్నాము బిర్యానీకి. మేము ఎక్కువ కదా జనం, అందుకని గిన్నె పెట్టేశాం. గోంగూర ఉడికిపోతుంది. ఇటు పక్కన కూడా కూర పెట్టేసుకుంటే అయిపోయింది. అందులో గోంగూర అయిపోయింది. గోంగూరలో చికెన్లో గోంగూర వేస్తాను, బాగుంటుంది. ఇంకా నెయ్యి తీసుకురండి అమ్మా, ఫ్రిడ్జ్లోది నెయ్యి ఇంట్లోనే ఉందండి. ఇంట్లో నెయ్యి వేసేసి బాగుంటుంది కదా. ఏంటి వాళ్ళు బిర్యానీ చేయాలనిపించింది, అక్కడ పెట్టి బిర్యానీ తినాలనిపించి చేసామట. అందరూ చాలా రోజులు అవుతుంది చేసి అంటే ఇంకోండి నూనె పోసేసుకొని గాలి చూడండి, గాలి తగులుతూ ఉంది. ఇదేమో మంట రావట్లేదు, గాలి మంట సరిగా. ఆయిల్ వేసేసుకొని నెయ్యి వేసుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకోండి, ఇది గట్టిగా అమ్మా. నెయ్యి వేసుకొని మా తమ్ముడు క్యాటరింగ్ కార్డు తెస్తాడు, కానీ ఎందుకు ఇంట్లో చేసేది కొంచెం ఇదిగా ఉంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయిపోతున్నాను. వేయించుకొని తీసుకున్నాము ఉల్లిపాయలు. కొంచెం వేగాక ఏంటండి ఆదివారం వస్తే లేట్ అయిపోతుంది పనులు చేసుకోవచ్చు. ఏం చెప్పేసి అయిపోయింది అనుకుంటే అయిపోయింది. మా మేము వాళ్ళేమో భోజనాలకు వెళ్ళారు. నాన్నోళ్ళు కంపెనీ వాళ్ళందరూ అమ్మవారి గుడికి వెళ్తున్నారంటే అక్కడికి వెళ్ళారనమాట. గోంగూర ఉడికిపోయిందమ్మా. కొంచెం మిరిపేసి అడి ఉండమ్మా, బుక్ చేసుకొని ఇదిగోండి. గోంగూరలో పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొంచెం చింతపండు పెట్టుకొని ఉప్పు వేసుకొని కొంచెం మిరపేసి వేసుకుందాం. అమ్మాయి మిరపేసింది అందులోకి. ఇది మనం మసాలా పేస్ట్ వేసుకుందాం. అల్లం చిన్నులపై దాంట్లోనే ఒకేసారి కలిపి వేసుకుందాం. ఇది ఇలాగా గోల్డ్ కలర్లో తీసేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టేసుకున్నాం. తీసుకొని ఇది రావట్లేదండి మొత్తం. ఇంకా వేసుకుందాం మసాలా బిర్యానీకి కావాల్సినవి. ఇదిగోండి, దాల్చిన చెక్క, లవంగ, ఈ పువ్వు అనస పువ్వు, ఇదేంటి ఇదండి అసలు నాకు తెలియదు దీని పేరు, యాలకులు, జీడిపప్పు, ఇవన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు, కడిగి వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగినాక ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాక ఇవ్వండి
పచ్చిమిర్చి వేసుకుందాం, కాయ వేసుకుందాము. చీల్చులు చేస్తే బిర్యానీ కొంచెం మంట అనిపించిందండి, కాయ అయితే బాగుంటుంది. అలా చేసుకుందాం. ఏంటండి ఇప్పుడు దాకా అంట్లు పట్టి తోద్దాం, ఇప్పుడు మళ్ళీ ఎన్ని అంట్లన్నీ మళ్ళీ మొదలైంది. కొంచెం అయితే ఇప్పుడు దాకా మసాలాలకి ఇవ్వండి. కొత్తిమీర, పుదీనా, ఇవేమో కర్రీకి లేదు, చికెన్ కర్రీకి. ఈ నానబెట్టుకున్నావు ఏంటమ్మా, ఉడకబెట్టుకోలేదు? నానబెట్టుకొని ఇదిగో చూడండి, శనగలు ఉడకబెట్టుకుంది అమ్ము, తింటానని చెప్పేసి పెట్టుకోకుండా అక్కడే పెట్టేసిందండి. నేను చేస్తానే పెట్టుకుంది, నాకు అక్కడే పెట్టేసింది. అసలు అందరూ లావు అవడానికి తగ్గాలని చెప్తారండి. ఈ అమ్మాయి సన్నగా ఉండిద్దండి, ఒళ్ళు రావటానికి ఏ కిట్ ఏదో ఉందో చెప్పండి. కొంచెం ఏ తిన్నా కూడా ఒళ్ళు రావట్లేదండి, సన్నగా ఉంటుంది. అందరూ లావు అవుతారు, లావు నుంచి సన్నగా అవుతానికి ట్రై చేస్తుంటే మా అమ్మాయి లావుని సన్న నుంచి లావు అవుతానికి ట్రై చేస్తుంది, అయినా కూడా లావు అవ్వట్లేదు. ఇవ్వండి, టమాటాలు వేసేస్తామా. టమాటా ముక్కలు కొంచెం చిన్నగా పోయిందమ్మా. గోంగూర మెరిపేస్తుంది, ఏగవే పెరుగు, పెరిగేసేస్తున్నా. టమాటా ముక్కలు కొంచెం చిన్నగా పోయలేసింది, చూడండి లాగా పోసావో. ఉప్పు వేసుకున్నాం. కొంచెం మళ్ళీ తర్వాత వేసుకున్నాము, ఎక్కడ పోసినప్పుడు లైట్గా పసుపు. వేగాలి. మసాలా వేసుకుందాం. అల్లం చిన్నులపాయ పేస్ట్, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం. అసలు అల్లం చిన్నులపాయ మసాలా వేస్తేనే స్మెల్ వచ్చేసిద్దాం, మసాలా కదమ్మా. చాలా సండే వస్తే ముక్కలైతే ముద్ద దిగదంటారు చూడండి, అలా చెందిందండి నేను కూడా. అది లేకపోతే నాకు అసలు ఆ రోజు అన్నమే తినిపిద్దాం ఉంది. కొంచెం వేగినాక అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెం కారం వేసుకున్నాం. ఏంటి మంచు ఇంకా రాలేదు ఇవాళ, బిర్యానీకి వచ్చింది. వెళ్ళి రాగానే వచ్చేసిందండి గబా గబా, నాకు కావాలి అని చెప్పేసి. నేను రెడీ అయిపోయారికి నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి తిరుగుతుంది అటు ఇటు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను వస్తానని చెప్పేసి. కొంచెం కారం వేసుకున్నాం ఇంట్లో. కొంచెం ఎందుకంటే కడది చిన్న అయిపోయింది, ఇది అసలు చాలతలే, ఏం పెట్టుకోవాలన్నావు. ఈ లోటాతో కొలుసుకుందామండి బియ్యం. ఈ లోటాకి బియ్యానికి లోటన్నర నీళ్ళు పోస్తున్నాం. లోటన్నర నీళ్ళు పోద్దాం. ఇంకో సగమైంది బియ్యం, ఇంకో సగానికి లోట పోద్దామా. లోట
ఇవ్వండి తిప్పేసుకొని కొంచెం పుదీనా వేసేసుకున్నాం, కొంచెం ఏంటి కదా, తర్వాత మళ్ళీ వేసుకున్నాం. కొత్తిమీర దీంట్లో ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఎక్కువ కొంచెం వేసుకున్నాం ఒకసారిలో ఇందాక కొంచెం మూత తింది. ఇప్పుడు ఎసరకాయ ఎంతలోకి ఉంది, ఇటు ఇటు పక్కన కర్రీకి పెట్టేసుకున్నాం. సామాను అన్నీ తోముకోవాలి నేను శ్రావణ మాసం ఎప్పుడైతే ఇటు పక్కన ఇది పెట్టేసుకున్నాం. ఇది పక్కన కర్రీకి పెట్టేసుకుందాం. చికెన్ గోంగూరకి, చికెన్ గోంగూర మొత్తం కర్రీ సారి చూపిస్తానండి. ఇప్పుడు మళ్ళీ లాంగ్ అయిపోయింది కదా అంతా, ఈ వీడియో అంతా లాంగ్ అయిపోయిందని ఈసారి మళ్ళీ దానికి కావాల్సినవి చూపిస్తాను. మాకు వారానికి ఎన్ని రోజులున్నా సరే అండి నాన్ వెజ్ తింటారు. ఒక్క వారం తేకపోతే అల్లరి చేసేస్తారు. గురువారం శనివారం తినవండి, ఇక మిగతా రోజుల్లో తింటాం. ఆ రోజుల్లో లేకపోతే మా అమ్ము కానీ హేము కానీ గొడవ చేస్తారు. మా తమ్ముడు మళ్ళీ క్యాటరింగ్ దగ్గర నుంచి తెస్తానే ఉంటాడు. క్యాటరింగ్లకి రోజు నాన్ వెజ్ అవి చేస్తారు కదా, బిర్యానీ అవి అయినా సరే మళ్ళీ ఇంట్లో వండాలి. అదే ఇది అన్నట్టుగా అయిపోయింది. పిల్లలు ఉంటే అంతే కదండి. మరి బిర్యానీ తినవా? బిర్యానీ ఇవన్నీ ఎసరకాయని మన బిర్యానీ ఎదుగుపోయి బిర్యానీ రైస్ వేసేసుకున్నాం. మా ఇంట్లో భోజనాలు ఇవ్వాలి, భోజనాలు మా ఇంట్లోనే, మా ఇంట్లో భోజనాలు. ఏముకి పెళ్లి చేస్తున్నాం. ఉండు ఉండవా? ఉండకపోతే ఏం చేస్తావు? తిప్పేసుకుందాం బిర్యానీకి. అందులో కొంచెం వస్తుందా స్మెల్? రాలేదా? చూద్దాం రండి. ఇంకా ఎంతవరకు వచ్చిందో బిర్యానీ. ఎవరు మళ్ళీ కొంచెం పుదీనా, నాది కాదే చూడండి. అమ్ము మంజుని తీస్తుంటే నన్ను కాదే తీసేది, నా నేను కాదే, నువ్వే, నిన్నే తీసేది. అమ్మమ్మకి చెప్తాను. ఎందుకంటే కర్రీ కూడా అయిపోతుంది. అందులో వీటి దమ్ వేసుకున్నాం. అందులో కమ్మ ఇదేంటి ఇది తీసుకున్నాం.
తీసుకొని ఇట్లా తీసుకొని పది నిమిషాలు ఉంచితే అదే ఇంకా అయిపోయింది. నీళ్ళన్నీ బిర్యానీ అయిపోతుంది. ఇది గుడి పక్కన కర్రీ అయిపోతుంది. గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు దమ్మేసుకున్నాం కదా, లోపల ఎంత ఎలా ఉందో చూద్దాము. కొంచెం ఉన్నాం. ఈ డేపుకి చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఎలా వచ్చింది ఏంటో ఇదిగోండి, పెట్టేసుకున్నాం కదా. ఇదిగోండి చూసేయండి, బిర్యానీ బాగా వచ్చింది. ఇదిగోండి పొడి కూడా ఆడుతుంది చూడండి, బాస్మతి బియ్యం. ఆనియన్స్ ఇదిగోండి, ఇదే తీసుకున్నాం. ఇదే కూడా చూడమ్మ కర్రీ. బిర్యానీ బాగుందా? గోంగూర చికెన్ గోంగూర ఎలాగుంది? కొంచెం పులుసు కొంచెం ఇదైనాక గోంగూర కలిపేసుకున్నాం. బిర్యానీ అయిపోయింది, చికెన్ గోంగూర అయిపోయింది. మేము ఇలాగే ట్రై చేసుకుంటాం. మీరు కూడా ఇలాగే ఇంట్లోనే ట్రై చేయండి, బాగుంటుంది. మా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.